గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభ్యః సీదసాదనం. గణపతి పూజలో ఆ స్వామిని ఆహ్వానించడానికి చెప్పే ఈ మంత్రం ఋగ్వేదంలోనిది. సకల వేద మంత్రాలకు అధిదేవత, అధిపతి అయిన ఓ స్వామి, దేవగణాలన్నిటికీ నువ్వే అధినాయకుడివి. విద్వాంసులందరిలోకి మహా విద్వాంసుడివి. లోకంలో సౌందర్యం, సౌకుమార్యం, మాధుర్యం, మహత్తుల గురించి చెప్పాల్సి వస్తే నీతోనే పోల్చాలి. అంత సర్వోత్తముడివి, సద్గుణవంతుడివి నువ్వు. రాజులందరిలోకి శ్రేష్ఠుడైన రాజువు. అలాంటి నిన్ను స్తుతిస్తూ మేం చేస్తున్న ఈ యజ్ఞకర్మకు నిన్ను ఆహ్వానిస్తున్నాం. నిన్ను ఉద్దేశిస్తూ చేసే ఈ స్తోత్రాలను ఆలకిస్తూ యజ్ఞశాలకు వచ్చి ఆసీనుడివై ఉండు అన్నది శ్లోకభావం. ఏ పూజ చేసినా ముందు పసుపుతో వినాయకుణ్ణి చేసి, పళ్లెంలో బియ్యం పోసి, వాటిమీద తమలపాకు ఉంచుతాం. దానిమీద పసుపు వినాయకుణ్ణి పెట్టి పూజిస్తాం. ఆ స్వామికి బెల్లం నివేదన చేసి, ఉద్వాసన చెప్పి అసలు పూజ ఆరంభించటం ఆనవాయితీ. విఘ్న సంహారానికి అవతరించిన పరబ్రహ్మమే గణపతి. సృష్టికి పూర్వం బ్రహ్మకు విఘ్నాలు కలిగాయి. అప్పుడు బ్రహ్మ ఓంకార ధ్యానం చేయగా ఓంకారమే వక్రతుండ స్వరూపంగా సాక్షాత్కరించి విఘ్నాలను తొలగించింది. ఆ ప్రణవతేజమే అటు తర్వాత పార్వతీ పరమేశ్వరుల పుత్రుడిగా ఆవిర్భవించింది అని పురాణాలు పేర్కొన్నాయి. శివశక్తుల సమైక్యతత్వం, ప్రకృతి పురుషుల ఏకత్వం వినాయక మూర్తిలో దర్శనమిస్తుంది. ప్రమథగణ నాయకుడైన వినాయకుడు విశిష్ట నాయకత్వ లక్షణాలు కలిగిన దేవుడని శాస్త్రవచనం. దక్షిణాయన ప్రారంభంలో మొదలయ్యే పూజల్లో గణపతి పూజ ముఖ్యమైంది. నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా అంటూ భాద్రపద శుక్ల చవితినాడు పార్వతీపుత్రుణ్ణి ప్రతిష్ఠించి ఆరాధించటం ఆనవాయితీ. మన సంప్రదాయంలో ఏ పూజకైనా తొలుత గణపతిని పూజిస్తారు. వినాయకుడు విశిష్ట నాయకుడిగా త్రిమూర్తులతో సమాన స్థాయిలో ఆరాధనలు అందుకుంటాడు. పంచభూతాలు తనలో కొలువై ఉన్న గణేశుని కీర్తిస్తే శుభ్రజలాలు, స్వచ్ఛవాయువులకు కొదవ ఉండదని భక్తుల విశ్వాసం. పసుపుతో ప్రతిష్ఠించే గణపతి ప్రత్యక్షదైవం. ఆయన సకల కార్య నిర్వహణకు కర్త, భక్తుల ధర్మబద్ధమైన అభీష్టాలను నెరవేర్చే కల్పతరువు. జ్ఞాన విజ్ఞానాలకి మూలపురుషుడు. గణాధిపతి, కవులకు కవి, రాజులకు రాజు, సర్వమంత్రాధిపతి, బ్రహ్మాది దేవతలలో శ్రేష్ఠుడు ఆ స్వామిని కొనియాడింది ఋగ్వేదం. గణపతిని విశ్వక్సేనుడు అని కూడా అంటారు.